నా డెలివరీ స్టోరీ పార్ట్ 1 చూద్దామా. నాకు ఏప్రిల్ 14న డ్యూ డేట్ అయితే ఇచ్చారు. 13th రోజు అర్లీ మార్నింగే కాంట్రాక్షన్స్ స్టార్ట్ అయ్యాయి. కాంట్రాక్షన్స్ యాప్లో చెక్ చేసుకుంటే ఎవ్రీ 6.5 minutes వన్స్ పెయిన్స్ అయితే వస్తున్నాయి. ఇంకొంచెం రెగ్యులర్ అయితే హాస్పిటల్కి వెళ్దామని అయితే అనుకుంటున్నాము. ఇంకా బాగా ఆకలేస్తుంది. మిల్లెట్ హెల్త్ మిక్స్ చేయడానికి పెట్టేసి కొన్ని డ్రెస్సెస్ ఐరన్ చేయాల్సి ఉంటే అవి చేస్తూ ఉన్నా. ఇలా మనకి ఏదైనా ఇష్టమైన పనిలో ఎంగేజ్ అవ్వడం వల్ల మనకు పెయిన్స్ ఎక్కువ తెలియకుండా డిస్ట్రాక్ట్ అవ్వచ్చు. ఆ తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఒకవేళ ఇవాళే డెలివరీ అయితే అంత మంచిగా జరగాలని ఇంట్లో పూజ చేసుకుని దేవుడి దగ్గర బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాక డెలివరీకి అడ్మిట్ అవ్వడానికన్నా ముందు కొన్ని బ్లడ్ రిపోర్ట్స్ కావాలి అన్నారు. సిబిసి పీటీఐ అన్నారు. దానికోసం ల్యాబ్ టెక్నీషియన్ని బుక్ చేస్తే ఇంటికి వచ్చి బ్లడ్ శాంపిల్స్ అయితే కలెక్ట్ చేసుకున్నారు. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేసి ఒక 2 hours రెస్ట్ తీసుకున్నాను. ఇంకా లేచేసరికి మా దానివి మిల్క్ షేక్ కావాలి అంటే తనకు బనానా పీనట్ బటర్ మిల్క్ షేక్ చేసి ఇచ్చి నేను కూడా బటర్ మిల్క్ తాగాను. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి కాంట్రాక్షన్స్ బాగా ఎక్కువ అవ్వడం వల్ల హాస్పిటల్కి అయితే బయలుదేరాము. ఈ హాస్పిటల్ బ్యాగ్ అంతా ముందే రెడీ చేయడం వల్ల చాలా ఈజీ అయ్యింది. ఇంకా లాస్ట్ మినిట్ కొన్ని ప్యాకింగ్ ఉంటే అవన్నీ కూడా చేసేసుకొని బేబీ బంప్తో లాస్ట్ కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకొని హాస్పిటల్కి అయితే బయలుదేరాము. ఇంకా హాస్పిటల్ వెళ్ళాక ఎన్ఎస్టీ చేసి రెగ్యులర్ కాంట్రాక్షన్స్ అయితే వస్తున్నాయి. అలాగే పీవీ కూడా చెక్ చేసి 1 centimeter డైలేషన్ అయితే అయ్యింది. సో అర్లీ లేబర్ స్టేజ్లో ఉన్నాను అని అయితే చెప్పారు. 1 day వెయిట్ చేద్దాము. లేబర్ యాక్టివ్గా ప్రోగ్రెస్ అయ్యి ఫుల్ డైలేషన్ అయితే నార్మల్ డెలివరీకి ట్రై చేద్దాము. కావాలంటే మీరు అడ్మిట్ అవ్వచ్చు, లేదంటే మార్నింగ్ వచ్చైనా కూడా అడ్మిట్ అవ్వచ్చు అని అయితే చెప్పారు. ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసి డిన్నర్ చేసి పడుకున్నాము. సో నెక్స్ట్ డే డెలివరీ ఎలా జరిగింది, నార్మల్ అయిందా, సి సెషన్ అయ్యిందా అనేసి నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. స్టే ట్యూన్డ్.